హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం అప్కమింగ్ ఓటీటీలో వచ్చే మూవీస్ అంటే నేను, సిస్టమ్, దురంధర్ 2 అప్డేట్స్ అయితే వచ్చినాయి. అలాగే ప్రస్తుతం స్ట్రీమింగ్లో ఉన్న ఓటీటీ మూవీస్ గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలో మంచి మంచి అప్డేట్స్ ఉన్నాయి కాబట్టి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోకి 50 లైక్స్ అయితే టార్గెట్ పెడుతున్నాను. ముందుగా ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న మూవీస్ గురించి అయితే తెలుసుకుందాం. ముందుగా డెకాయిట్ మూవీ. అడివిశేషు, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన మూవీ డెకాయిట్ ఏప్రిల్ 10న థియేటర్లో విడుదలైన ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్లో ఎవరైనా చూడని వారు ఉంటే కనుక డెకాయిట్ మూవీని అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్లో ఉంది, చూడొచ్చు. ఇక తర్వాత మూవీ వాలా 2 మూవీ. మలయాళంలో మంచి విజయాన్ని అందుకున్న డబ్బింగ్ మూవీ వాలా 2 మూవీ తెలుగు నిర్మాత సాహు గారపాటి గారు నిర్మించారు. ఏప్రిల్ 24న ఈ మూవీ అయితే థియేటర్లోకి వచ్చింది తెలుగులో. వాలా 2 మూవీ ఇప్పుడు జియో హాట్స్టార్లో ఓటీటీలో అయితే అవైలబుల్గా ఉంది. సో లవ్ స్టోరీని ఇష్టపడేవారు వాలా 2 మూవీని జియో హాట్స్టార్లో అవైలబుల్గా ఉంది, చూడొచ్చు. ఇక తర్వాత మూవీ ఎల్ఐకే లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి కలిసి నటించిన మూవీ ఎల్ఐకే మూవీ. ఈ మూవీ ఏప్రిల్ 10న అయితే థియేటర్లోకి వచ్చింది, పర్వాలేదు అనిపించుకుంది. ఇప్పుడు మే 6వ తారీఖు నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది స్ట్రీమింగ్లో. సో ఎవరైనా థియేటర్లో చూడని వారు ఉంటే కనుక ఎల్ఐకే మూవీని అమెజాన్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది, చూడొచ్చు. ఇక తర్వాత మూవీ పాపం ప్రతాప్ మూవీ. తిరువూర్, పాయల్ రాధాకృష్ణన్, అజయ్ ఘోష్ మొదలైన వారు నటించిన మూవీ పాపం ప్రతాప్ మూవీ. ఈ మూవీ ఏప్రిల్ 15న అయితే థియేటర్లోకి వచ్చింది, ఇప్పుడు ఓటీటీలో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. ఈటీవీ విన్లో పాపం ప్రతాప్ మూవీ స్ట్రీమింగ్ అయితే రన్నింగ్లో ఉంది. థియేటర్లో ఎవరైనా చూడని వారు ఉంటే కనుక ఈటీవీ విన్లో పాపం ప్రతాప్ మూవీ అవైలబుల్గా ఉంది, చూడొచ్చు. ఇక అప్కమింగ్ ఓటీటీ మూవీస్ అయితే తెలుసుకుందాం. మొదటగా నేను మూవీ. సహజ నటి జయసుధ గారి అబ్బాయి నటుడు నేహార్ కపూర్ దర్శకత్వం వహించిన మూవీ నేను మూవీ. ఈ మూవీలో శరణ్య ప్రదీప్ గారు లీడ్ రోల్లో నటించారనమాట. ఇక ఈ మూవీ ఈటీవీ ఒరిజినల్లో మే 10వ తారీఖు నుంచి స్ట్రీమింగ్లో అయితే ఉంటుంది. అంటే ఆదివారం నుంచి ఈ నేను మూవీ అయితే ఈటీవీ ఒరిజినల్ అయితే అవైలబుల్గా ఉంటుంది, చూడొచ్చు అనమాట. ఇక తర్వాత మూవీ సిస్టమ్ మూవీ. జ్యోతిక గారు లీడ్ రోల్లో నటించిన మూవీ సిస్టమ్. ఈ మూవీ ఓటీటీలోకి అయితే రాబోతుంది. ఈ మూవీ యొక్క ఓటీటీ రైట్స్ని అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు సొంతం చేసుకున్నారు. ఇది డైరెక్ట్ ఓటీటీ మూవీ అనమాట. మే 22వ తారీఖు నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో సిస్టమ్ మూవీ అవైలబుల్గా ఉంటుంది. ఇక తర్వాత మూవీ చాలామంది వెయిట్ చేస్తున్న మూవీ దురంధర్ 2 మూవీ. ఈ మూవీ ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిన విషయమే. బాక్సాఫీస్ వద్ద సునామీ అయితే సృష్టించింది. ఇక ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఈ మూవీ యాక్చువల్గా అయితే ఇండియాలో అయితే జియో హాట్స్టార్ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు, ఓవర్సీస్లో అయితే నెట్ఫ్లిక్స్ వాళ్ళు రిలీజ్ చేస్తారనమాట. ఓవర్సీస్లో దురంధర్ 2 మూవీ మే 14 నుంచి స్ట్రీమింగ్లో ఉన్నట్టు నెట్ఫ్లిక్స్ అయితే ప్రకటించింది. ఇండియాలో మరి ఇంకా జియో హాట్స్టార్ వాళ్ళు అఫీషియల్ డేట్ అయితే కన్ఫర్మ్ చేయలేదు. మ్యాక్సిమం మే 14 కానీ మే 15 కానీ అంటున్నారు. సో అఫీషియల్గా ఇండియాలో కన్ఫర్మ్ కాగానే మన ఛానల్లో వీడియో చేయడం జరుగుతుంది. ఓవర్సీస్లో అయితే నెట్ఫ్లిక్స్లో దురంధర్ 2 మూవీ మే 14 నుంచి అవైలబుల్గా ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ మూవీ తిమ్మరాజు పల్లి టీవీ. అంతా కొత్త వాళ్ళతో హీరో కిరణ్ అబ్బువరం గారు నిర్మించిన మూవీ తిమ్మరాజు పాలెం టీవీ. ఏప్రిల్ 15 అయితే ఈ మూవీ థియేటర్లోకి అయితే వచ్చింది, త్వరలోనే ఓటీటీలోకి అయితే రాబోతుంది. అఫీషియల్గా కన్ఫర్మ్ కాగానే మన ఛానల్లో వీడియో చేయడం జరుగుతుంది. ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న మూవీస్, అలాగే అప్కమింగ్ ఓటీటీ మూవీస్ అప్డేట్స్ అయితే. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్